హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఆంధ్ర స్టైల్‌లో టమాటా పప్పు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనకు కావాల్సింది 4 టమోటాస్, కొంచెం గ్రీన్ చిల్లీ, ఇవి బాగా కట్ చేసేసుకొని నెక్స్ట్ కడిగిన కందిపప్పులు ఇవన్నీ యాడ్ చేసుకొని దీంట్లోనే 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని ఎండింగ్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కుక్కర్ జార్ని ఫిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన ఈ కుక్కర్ జార్ పెట్టేసి 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. చూసారు కదండి, 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇది ఇప్పుడు బాగా కుక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూసాం కదండి, బాగానే కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి. బాగా వెనిపిన తర్వాత మనకి తాలింపుకి ఏమేమి కావాలనేది చూసేద్దాము. చూసారు కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తాలింపుకి కావాలి. సో నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టేసి 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. హీట్ అయిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ అందులో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో ఒక్కొక్కటి వేగేంత వరకు ఉంచి అన్నీ యాడ్ చేసుకొని ఎండింగ్లో బాగా వేగనిచ్చేసి ఇవి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అలా స్టవ్ మీదే ఉంచాలి. చూసారు కదండి, ఇలా మనం ఇప్పుడు వేపుకున్న పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఎండింగ్లో కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద కొంచెం సేపు ఉంచేసి తర్వాత దింపేసుకోవాలి. అంతే అండి, వేడివేడి టమాటా పప్పు రెడీ. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.